2025 మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని చెప్పేసి పేరండి. ఈ రోజే హోలీ పండుగనైతే మనం చేసుకుంటూ ఉంటాము. అంతేకాదండి, ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా మనం చేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుందండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి గ్రహణం. అయితే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలండి. ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. ధాన్యాలకు మీ సంవత్సరం అంతా కూడా లోటు అనేది ఉండదు. ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్. ధనం ఎంతటి శక్తివంతమైనదో మన అందరికీ తెలిసింది. గ్రహణం రోజున చేసేటువంటి పూజలు పరిహారాలకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. తరతరాలకు తరిగిన సంపద లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి, కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పి సిద్ధశాస్త్రం అయితే తెలియజేస్తుంది. బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటిది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం కదా. పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు అనేవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పొందినట్లు శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటువంటి ప్రదేశం ఏదండి అంటే బియ్యం డబ్బా. సో ఆ బియ్యం డబ్బాలో ఈ గ్రహణం రోజున ఇది ఒక్కటి వేయడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా అయితే మారగలుగుతాం. సిరి సంపదలకు అస్సలు లోటు అనేది ఉండదు. ఇక డబ్బు అనేది ఉంటుంది. ఇక ధనం ఎప్పుడూ కూడా నిలకడగానే ఉంటుంది. కష్టాలు అనేవి తొలగిపోతాయి. ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా, మన ఇంటిలో ఎల్లప్పుడూ బియ్యం పుష్కలంగా ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అందరి ఇళ్లల్లో కూడా బియ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. కానీ కొంతమందికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవటం వలన బియ్యం అనేది ఇంట్లో ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా బియ్యం అనేది ఇంట్లో ఉండాలి అన్న, బియ్యం ఎప్పుడు ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా సరే చేతిలో డబ్బు ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉండాలి కదా. అలానే ఆ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహము ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ ఒక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో అయితే కలిసి వస్తుంది. గ్రహణం అంటే అందరూ కూడా భయపడిపోతుంటారు. కానీ భయం అయితే అవసరం లేదండి. అది ఆకాశంలో జరిగేటువంటి ఒక చిన్న మార్పు అంతే. ఇంకా ఈ చంద్రగ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజున అయితే ఏర్పడుతుంది. ఈ గ్రహణం మనకి కనిపిస్తుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం మార్చి 14 ఉదయం 11:40 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2:18 వరకు అయితే ఉంటుంది. మొత్తం 3:30 పాటు అయితే ఉంటుందండి. ఈ చంద్రగ్రహణం అనేది పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు మనకి కనిపించరు కదా. సో ఈ చంద్రగ్రహణం కూడా మనకి కనిపించదు. కాబట్టి మనకి ఎలాంటి సూతక కాలము అయితే వర్తించదండి. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గర్భిణీలకు కూడా ఎలాంటి నియమాలను పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. పాటించినా తప్పేం కాదు. అయితే ఏంటంటే ఈరోజు గ్రహణం రోజున గుమ్మం దగ్గర పాలు తీసుకుని ఆ పాలలో కొంత అత్తరును, పసుపుని, కుంకుమని కలిపి ఆ పాలను గుమ్మం మీద చల్లాలండి. అలా చల్లడం వలన సువాసన వల్ల ఆ లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలోనే ఉండిపోతుంది. మీ ఇంటిలో దరిద్రమంతా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అయితే వస్తుందండి. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును, పసుపు, కుంకుమను వేసి మా పాలను గుమ్మం మీద చల్లాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైందండి. పౌర్ణములు అన్నింటిలో కల్లా కూడా ఈ పౌర్ణమి అనేది చాలా గొప్పది. ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముల్లంగి కూరనైతే తినకండి. ఏ రూపంలో కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని చెప్పేసి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున ఎవరు కూడా ముల్లంగిని తినకండి. కాదని తిన్నారంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి.
కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. సో, ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్‌లో ఉండేటువంటి దుస్తులనైతే ధరించకండి. బ్లూ తప్ప మీరు ఏ కలర్‌లో ఉన్నటువంటి దుస్తులను ధరించినా సరే తప్పులేదండి. కానీ ఈ ఒక్క రోజున బ్లూ కలర్‌లో ఉండేటువంటి దుస్తులనైతే ధరించకండి. కాబట్టి ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించకండి. జాగ్రత్తగా వినండి. ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. తరతరాలకు తరగని సంపద లభిస్తుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. ఏం లేదు, ఒక క్లాత్ తీసుకోవాలండి ఫస్ట్. అది యెల్లో కలర్‌లో ఉండేలా చూసుకోండి. తీసుకొని దానిలో 9 వక్కలు వేయాలి. 9 వక్కలతో పాటు 2 నల్ల యాలకులు, 2 గవ్వలు కూడా వేయాల్సి ఉంటుంది. కొద్దిగా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా అయితే మనం కట్టాలండి. అలా కట్టిన తర్వాత దాన్ని మనం బియ్యం డబ్బాలో వేయాలి. ఇక గ్రహణమైన మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఆలయంలో ఉన్నటువంటి చెట్టుకు దాన్ని కట్టేసి మీ మనసులో ఉండే కోరిక చెప్పుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసొస్తుంది. ఘోరమైన దిష్టి దోషాలు సైతం తొలగిపోయి అష్ట దరిద్రాల నుంచి విముక్తిని పొంది అదృష్టాన్ని అయితే పొందగలుగుతారు. తరతరాలకు తరిగిన సంపద అయితే లభిస్తుందండి. ఎందుకండి అంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది. బియ్యానికి మన తలరాతను మార్చే శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటిలో బియ్యం అనేది చాలా సహజంగా ఉంటుంది. ఆ బియ్యం అనేది మనకి లేకపోతే మానవ మనుగడ అనేది ఉండదు. ఎందుకండి అంటే మనం ఎంత ధనవంతులమైనా సరే, ఎంత బంగారం, వెండి ఇవన్నీ ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా తింటే, అన్నం తింటే వచ్చే తృప్తి ఏం తిన్నా రాదు కదండి. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన ఆ అన్నాన్ని వేస్ట్ చేస్తుంటారు. అలా పొరపాటును కూడా చేయకండి. అలా కాదని చెప్పి అన్నం వృధా చేస్తే ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదండి. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు అయితే వస్తుంది. మరి మన ఇంటి బియ్యంలో ఆ అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉండాలి. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్న జీవితాన్ని అనుభవించాలి అన్నా సరే సాధ్యమవుతుంది. మరి ఈ ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపైన ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలు కింద వేసి పొరపాటును కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండాలండి. బియ్యం అయిపోయే వరకు ఉండకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. డస్ట్ అనేది లేకుండా, దుమ్ము ధూళి బూజు లేకుండా చూసుకోండి. బియ్యాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా భావించాలండి. ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో ఆ శివపార్వతులను తలుచుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని పక్కన పెట్టి ఓం నమ శివాయ అని పక్కన పెట్టి దాన్ని ఒక నెల రోజుల తర్వాత దాన్ని దానం చేస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. ఇక బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి బియ్యం డ్రమ్ములో బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిశలో అయితే పెట్టుకోవాలి. నైరుతి దిశలో బియ్యాన్ని పెట్టుకోవడం వలన ఏంటంటే ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. అంటే అలా ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ మూటను వేస్తారో అలాంటి వాళ్ళ ఇంటిలోనికి ధనం అయితే విపరీతంగా దూసుకువస్తుంది. అంతేకాదండి, వారి యొక్క జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి. కోరిన ఐశ్వర్యం లభిస్తుంది. ఎందుకండి అంటే ఈరోజు చేసే మనం ప్రతి పని చిన్న పూజ మనకి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే గనక తరతరాలకు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వచ్చే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు అనేది లేకుండా జీవించవచ్చు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితం నుంచి అనేక రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. తరతరాల వారికి కూడా ఇప్పటికి అన్నానికి కానీ ధనానికి కానీ లోటు ఉండదండి. సో అందరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజున ఈ బియ్యం డబ్బాలు ఈ మూటలు వేసి మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి. మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ప్రత్యేకంగా పాల్గొన పౌర్ణమి రోజున ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలండి, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏం లేదండి, ఈ పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర ఇట్లా ఏదైనా సరే తినిపించండి. ఇట్లా చేయడం వలన మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి. మనసులోని కోరికలు అనేవి నెరవేరుతాయి. దరిద్రాలు తొలగిపోతాయి. మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. ధనలాభం కలుగుతుంది. ఆ లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున ఆవుకు ఆకుపచ్చని కూరను తినిపించండి. వీటితో పాటు కొన్ని పదార్థాలను కూడా తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది. బియ్య పిండిలో బెల్లం, నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఏంటంటే మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. అలానే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వలన సకలైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు తొలగిపోతాయి. నానబెట్టిన కందులు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్నటువంటి కోపము తగ్గిపోతుంది. పౌర్ణమి రోజున ఎవరు కూడా కుసుము గింజలన గోవుకు ఆహారం పెట్టడం వలన మనం చేసే పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలు ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందండి. రాగి పిండి, బెల్లము కలిపి గోవుకు కనుక పెట్టినట్లయితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టినటువంటి పెసరను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజున ఉడికించినటువంటి ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష తొలగిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఆవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వలన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. బీట్రూటు, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యము లభిస్తుంది. పౌర్ణమి రోజున గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజుల్లో గోవుకు అరటిపళ్ళను ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి. ఈ రోజున బెండకాయను పెట్టడం వలన మనోధైర్యము కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వలన వ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలనేవి పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజుల్లో గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యము కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పు పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లము కలిపి పెట్టడం వలన కోర్టు వ్యవహారాలలో విజయం పొందగలుగుతారు. పౌర్ణమి రోజున గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత. ఇట్లా ఈ పౌర్ణమి రోజున ఈ పదార్థాలు గోవుకు భక్తితో సమర్పిస్తే మీకున్న సమస్యలు అనేవి పోతాయి, సులభంగా పోతాయి. తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ప్రకృతిలో సరికొత్త అందం అనేది కలువిందు చేసేది మనకి వసంత ఋతువు యొక్క ఆగమనానికి గుర్తింపు. అంతేకాదండి, మనలో ఉత్సాహానికి కూడా కారణం. ఎందుకండి అంటే ఆ ఋతువులోనే ఎండిపోయిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తూ ఉంటాయి. ఎంతైనా సరే ఆ కొమ్మల మీద కోకిల కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోకిలమ్మ పాటలు పాడుతూ మనల్ని ఎంతో వీణుల విందును చేస్తుంది. అలాంటి పచ్చని ప్రకృతి సోయగాల పుష్ప పరిమళ వికాసాలన్నీ కూడా ఏకమై ఆవిష్కరించబడతాయి. ఆ ఆనందభరితమైనటువంటి సమయాన చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా చేసుకునే మొదటి వేడుక హోలీ. రంగులు కుంపరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య చేసుకునే హోలీ ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి చాలా కథలైతే ఉన్నాయండి. సతీ వియోగంతో ఉన్నటువంటి శివునికి హిమవంతుని యొక్క కుమార్తె అయిన పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయిస్తారు. తపోధ్యానంలో ఉన్న శివునికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుని పరమేశ్వరుని మీదకు పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణ ప్రభావంతో శివ తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలగజేస్తారు. అప్పుడు మన్మథ బాణ ప్రభావం వల్లనే తనకు తపోభంగం కలిగిందని చెప్పి గ్రహించిన శివుడు మన్మధుణ్ణి తన త్రినేత్రంతో భస్మాన్నైతే చేస్తారు.
సతీదేవి రతీదేవితో వేరుకుంటుంది. పతి వియోగం కలిగినటువంటి ఆవిడ మానసికంగా బతికే విధంగా చేయమని చెప్పి శివుడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ రోజున కామదహనం చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఒక కథనం ప్రకారం ఏంటంటే రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు యొక్క కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేటువంటి వాడండి. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇంత ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుణ్ణి చంపాలి అని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాద చేయడానికి పురమాయిస్తూ ఉంటాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగినటువంటి దుస్తులను కొని కూర్చుంటుంది. తన ఒళ్ళో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆ మీద వస్త్రం ఎగిరిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామస్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ చెడుపైన మంచి సాధించినటువంటి ఈ చిహ్నంగా హోలీ ముందు రోజు కామదహనం హోలీ రూపంలో చేస్తారండి. హోలీ గురించి ఇంకొక కథ ఉందండి. ద్వాపరయుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గరకు శ్రీకృష్ణులు చెప్పారంట. అప్పుడు శ్రీకృష్ణులు ఆ రాధ శరీరం నిండా రంగులు పూయమని చెప్పి కృష్ణుడికి ఉపాయం చెప్తుంది. తల్లి సహా మీదకు రంగును కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా వాసుదేవుని పైన వసంతం కునిపిస్తుంది రాధ. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. పౌర్ణమి రోజున హోలీ రోజున పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలించి వేడుక బాగుంటుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటివి ప్రబలుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని రకాల ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఏంటంటే ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వులను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేలాగా ఉంచుకుంటారు. ఇదే ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే సహజమైనటువంటి రంగు నీళ్లను పొళ్లను జల్లుకోవడం వలన ఔషధంలాగా పనిచేస్తుంది. సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీని వలన బ్యాక్టీరియా తగ్గిపోతుందని సైన్స్ చెబుతూ ఉంటుంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకి బ్యాక్టీరియా సోకే ఫీలింగ్ తగ్గుతుంది. నిపుణులు చేసిన మన యొక్క శాస్త్రీయ కారణం ఇంకొకటి ఏంటండి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలం అయితే వస్తుంది. కాలానుగుణంగా మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతూ ఉంటారు. అంతేకాదు సోమరితనం నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వలన ఈ సోమరితనం అయితే పోతుంది. ప్రజలందరూ కూడా ఈ పండుగ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడుకోవడం వలన ఇదంతా జరుగుతుందని, రంగులు చల్లుకోవడము, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండగ చేసుకోవడం ఇలాంటివన్నీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయండి. అలానే శరీరాన్ని పూర్ణోత్తేజంగా మారుస్తుంది. ఈ పండుగ సత్యయుగం నుంచి చేసుకుంటూ ఉన్నట్లుగా హిందూ పురాణాలు అయితే తెలియజేస్తున్నాయి. ఈ పౌర్ణమి రోజున ఆ లక్ష్మీ జయంతి చేసుకోవాలని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది. ప్రతి మానవుడు ఆశించేది ఆ లక్ష్మీదేవి కృప. ఆ మాత యొక్క కృపతోనే మనకి ధన ధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవితం అయితే లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించేటువంటి ప్రదేశాలను ప్రతిరోజు కూడా నీట్గా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లుకలు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాన్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయాల్సినటువంటి పూజలు చదవాల్సిన మంత్రాలలో అనేక చోట్ల అనేక కథనాలు అయితే ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్త్రవం పఠించారని చెప్పేసి అప్పుడు లక్ష్మీదేవి అతన్ని కరుణించి బంగారు వర్షం కురిపించిందన్న ఒక గాథ. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండేటువంటి ఇళ్లల్లో ప్రదేశాలలో ఆ లక్ష్మీదేవి నివసించదు అని చెప్పి పురాణము చెప్తుంది. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకే లక్ష్మీ జయంతి రోజున కేవలం కూడా భక్తి
శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా ప్రతినిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి. ఈ పౌర్ణమి రోజున హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటూ ఉంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతూ ఉంటుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. సో ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కల్పించినటువంటి నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వులను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు కూడా ఉంచుతారండి. అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే సహజమైన రంగు నీటిని పొడులను చల్లుకోవటం వలన ఏంటంటే ఔషధంలా పనిచేస్తుంది. మన సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా అనేది విపరీతంగా ఉంటుంది. హోలీ సందర్భంగా ఒకరోజు హోలికా దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీని వలన ఏంటంటే బ్యాక్టీరియా తగ్గిపోతుందని చెప్పి సైన్స్ చెప్తుంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వలన వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అందువలన మనకు బ్యాక్టీరియా సోదే ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది. మునులు సూచించినటువంటి మన శాస్త్రీయ కారణం ఏంటండి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలం అయితే వస్తూ ఉంటుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకైతే గురవుతూ ఉంటారు. అందుకే కాదు సోమరితనము నీరసంగా ఉంటారు. ఈ సమయంలో హోలీ చేసుకోవడం వలన ఈ సోమరితనం అయితే తొలగిపోతుంది. ప్రజలందరూ ఈ పండుగ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడడం వల్లనే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవడం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం అనేవి కూడా మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అలానే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటూ ఉన్నట్లుగా హిందూ పురాణం అయితే తెలియజేస్తుంది. హోలీ పండుగలో రంగులకు ప్రాముఖ్యత ఉందండి. పూర్వం ఈ పండుగకు ఉపయోగించేటువంటి రంగులను సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి వాళ్ళు ఇవి కళల్లోకి పోయిన పెద్దగా హాని కలిగించేవి కాదండి. కానీ ఇప్పుడు లభించేటువంటి రంగుల్లో హానికరమైనవి, విషపూరితమైనవి కలుపుతూ ఉంటారు. సో ఇవి శరీరం మీద పడి వెంటనే చర్మం ఎర్రబారడం, దద్దుర్లు రావడము, తిమ్మిని తదితర రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఈ రంగులు కళ్ళలో పడితే పాక్షికంగా లేక శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రంగుల ఎంపిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తనైతే పాటించాలి. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రియ రంగులను అయితే యూజ్ చేసేవాళ్ళు. మన తాతలు ముత్తాతలు అప్పటిలో హోలీ ఆడడానికి పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చ కోసం ఆకులను యూజ్ చేసేవాళ్ళు. అలానే ఎండిన పువ్వులతో, మోదుగ పువ్వులతో రంగులను తయారు చేసేటువంటి వాళ్ళండి. ఈ రంగులతో హోలీ చేయడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చల్లుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఆ రంగులను శరీరానికి పూయడం వలన చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా అయితే ఉంటుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా తాను తొలగిపోతుంది. ఆ రోజుల్లో మందారం, గంధము, దానిమ్మ, కుంకుమ, బిల్వ ఆకులు, బంతి పువ్వు, జకరంద, మోదుగు పువ్వులు ఇలాంటి వాటితో హోలీ రంగులను చేసుకునేటువంటి వాళ్ళు. ఇక వీలైతే ఇంటి దగ్గరే రంగులు లేక రంగు నీళ్ళు తయారు చేసుకుని వాటితో హోలీ పండుగ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.